హాయ్ అండి. వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది. వాట్సాప్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తే మీకు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రెజెంట్. అలాగే ఏ రాశుల వారికి ఏంజెల్స్ ఏ సమాధానాలు చెప్పాలి అని అనుకుంటున్నారో ఈరోజు రీడింగ్‌లో అయితే తెలుసుకోవచ్చు. మీ రిలేషన్ విషయంలో పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? స్టార్టింగ్ అయితే తెలుసుకోవచ్చు. పాస్ట్‌లో మీకు మీ పర్సన్‌కి ఇద్దరి మధ్యన ఏం జరిగిందో స్టార్టింగ్‌లో తెలుసుకోవచ్చు. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. పాస్ట్‌లో అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీరు ఈ వ్యక్తి విషయంలో మీ రిలేషన్ కోసం చాలా హోప్ అయితే పెట్టుకున్నారు. మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారో మీ రిలేషన్ విషయంలో అవన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి అనే చెప్పాలి ఖచ్చితంగా. సో, మీరు మీ పర్సన్‌ని చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు. మీ లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సనే మీకు ఇంపార్టెంటు అన్నంతగా మీరైతే మీ పార్ట్నర్‌ని అయితే లవ్ చేశారు. బట్ మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో మీతో టైం పాస్‌గా మిమ్మల్ని అయితే లవ్ చేశారనే తెలుస్తుంది ఖచ్చితంగా. సో, పాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే మీతో మైండ్ గేమ్ ఆడారనే తెలుస్తుంది ఖచ్చితంగా. బట్ అది మీరు గమనించలేకపోయారు. మీరు తెలుసుకోలేకపోయారు. మీ పార్ట్నర్ మీతో మైండ్ గేమ్ ఆడడం మీరు తెలుసుకోలేకపోయారనే తెలుస్తుంది ఖచ్చితంగా. మీ లైఫ్ ఎవరైతే అనుకున్నారో ఆ వ్యక్తిపై ఎక్కువగా నమ్మకం అయితే పెట్టుకున్నారు మీరు పాస్ట్‌లోని. చాలా హోప్ అయితే పెట్టుకున్నారు మీరు మీ పార్ట్నర్ విషయంలో. మిమ్మల్ని మీ పార్ట్నర్ మోసం చేస్తున్నారు అన్న విషయం అయితే మీరు గమనించలేదు. తనది జెన్యూన్ లవే అని అనుకున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అంతగా నమ్మించారు స్టార్టింగ్. మీపై ఎంత కేర్ చూపించారో అవన్నీ నిజమనుకున్నారు. అంటే మీపై చూపించిన కేర్ ఇవన్నీ కూడా చూసి మీరు అవన్నీ నిజమని మీరైతే నమ్మారు. అంతకు మించి లవ్‌నైతే మీరు చూపించారని తెలుస్తుంది మీ పార్ట్నర్‌పై మీరైతే. తను వేరే పర్సన్‌తో రిలేషన్ పెట్టుకున్నా అది మీకు తెలిసినా మారతారు. తనలో మార్పు వస్తుంది. తనలో మార్పు వస్తుంది. మారతారు. ఫ్యూచర్‌లో అయినా తనలో మార్పు వస్తుంది అని చెప్పి మీరైతే అనుకున్నారు. టైం పట్టినా కూడా తనలో మార్పయితే వస్తుంది అని చెప్పి మీరైతే అనుకున్నారు పాస్ట్‌లోని. బట్ తనలో అయితే మార్పు రాలేదనే చెప్పాలి ఖచ్చితంగా. రిలేషన్‌లో ఉన్న వాళ్ళైతే మ్యారేజ్ అయిన తర్వాత ఈ విధంగా చేస్తే వదులుకుంటామా? లేదు కదా! సమర్థించుకుంటాం అని. ప్రెజెంట్ అంతే కదా! అని తనలో ఉన్న అన్ని మిస్టేక్స్‌ని కూడా మీరు సమర్థించుకుంటూనే వచ్చారు. అమ్మ ప్రేమను చూపించారనే చెప్పాలి ఖచ్చితంగా. తల్లి, తండ్రి, అన్న, అక్క ఇలా అన్ని బంధాలు తన తర్వాతే అని మీరైతే నమ్మారు పాస్ట్‌లోని. అన్ని బంధాలని కూడా తనలోనే చూసుకున్నారు ఖచ్చితంగా. అదే ఇక్కడ కనిపిస్తుంది. ఫైనాన్షియల్‌గా కూడా మీరు మీ పార్ట్నర్‌కి చాలా ఇన్వెస్ట్ అయితే చేసి ఉన్నారు పాస్ట్‌లోని. మీరంత కేర్ చూసుకున్నా కూడా మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడడం తగ్గించారు. మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో మాట్లాడడం తగ్గించారు మీ పార్ట్నర్ అయితే. తన వర్క్‌లో తను బిజీగా ఉండడం, తన గురించి తను ఆలోచించుకోవడం, తన గ్రోత్ గురించి తను ఆలోచించుకోవడం. ఇవన్నీ కూడా ఫాస్ట్‌లో చేశారు మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో.
మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారు. మీతో మాట్లాడడం తగ్గించారు. మిమ్మల్ని మీట్ అవ్వడం తగ్గించారు. మీ ఎమోషనల్తో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే చేశారు ఫాస్ట్లోని. వేరే పర్సన్ విషయం అవ్వచ్చు, లేదంటే కెరియర్ అవ్వచ్చు. ఎక్కువగా ఇక్కడ వేరే పర్సన్ అని కూడా చూపిస్తుంది. అలాగే కొంతమందికి కెరియర్ గురించి అని కూడా చూపిస్తుంది. బట్ మీరైతే మీ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుని మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా మారుతారు, మీ పార్ట్నర్లో మార్పు వస్తుందని పాస్ట్లో అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. బట్ మీ పార్ట్నర్లో అయితే పాస్ట్లో మార్పు రాలేదు. తన గురించి తను మాత్రమే ఆలోచించుకున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవచ్చు. ఎస్, తన కెరియర్ గురించి కూడా పాస్ట్లో ఆలోచించారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టారని తెలుస్తుంది. తన కెరియర్ గురించి కూడా ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి అయితే కెరియర్ కూడా చూపిస్తుంది, కొంతమందికి థర్డ్ పర్సన్ చూపిస్తుంది. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెటింగ్ ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి అయితే. పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ఎమోషనల్గా చీట్ చేశారని తెలుస్తుంది ఖచ్చితంగా. సో ప్రజెంట్ అయితే ఆ గిల్టీ ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి అయితే ఉంది. మీరు మీ పర్సన్కి 100% లవ్ అయితే చూపించారు పాస్ట్లోని. మీరు 100% జెన్యూన్ లవ్ మీ పార్ట్నర్పై మీరు చూపించినా కూడా తన బిహేవియర్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చీట్ చేశాను అని గిల్టీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అయితే. పాస్ట్లోని మిమ్మల్ని దూరం పెట్టడానికి ఏ అవకాశం మీరు మీ పర్సన్కి అయితే ఇవ్వలేదు. మీలో ఏ మిస్టేక్ లేదు, అంత ప్యూర్గా లవ్ చేశారు. అంత మంచి మనసు, అంత మంచి బిహేవియర్ అయితే మీకు ఉంది అని తెలుస్తుంది ఖచ్చితంగా. ఏం చెప్పి మిమ్మల్ని పాస్ట్లో దూరం పెట్టాలో కూడా మీ పర్సన్కి అయితే అర్థం కాలేదంట. మీ మిస్టేక్ చూపించాలి అని అనుకున్నా మీలో ఏ మిస్టేక్ కూడా కనిపించలేదు. నా పర్సన్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్తో మీరు చాలా సున్నితంగా మాట్లాడేవారంట. ఏ విషయంలో కూడా ఆర్గ్యూ చేసేవారు కాదంట. మీ పార్ట్నర్తో మీరు అన్నీ సమర్థించుకునే ఉండేవారంట పాస్ట్లోని. బట్ నేనే తనని కొంచెం దూరం పెట్టి మాట్లాడడం తగ్గించి నా రిలేషన్ నేను బ్రేక్ చేసుకున్నాను. తనది లవ్ కాదు అని, లవ్ ఉన్నట్టు నటిస్తున్నావు అని నన్ను బెదిరిస్తేనే నీతో లవ్ ఉన్నట్టు ఉన్నాను అంతే. నువ్వు ఏమైనా చేసుకుంటావా అని జాలిపడి నీతో ఉన్నాను అని నా మాటలతో చాలా హర్ట్ చేశాను నా పార్ట్నర్ని పాస్ట్లోని. తను బాధపడుతుందని తెలిసి తన నుంచి దూరం అవ్వడానికి అలా మాట్లాడక తప్పలేదు అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మాటలతో, మీ పార్ట్నర్ చేతలతో చాలా బాధ పెట్టారంట పాస్ట్లోని, చాలా హర్ట్ చేశారంటే ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. మీరు బాధపడతారని తెలిసినా కూడా తను మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశం లేక ఆ విధంగా మాట్లాడవలసి వచ్చిందని ఇప్పుడు గిల్టీ ఫీల్ అయితే అవుతున్నారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి తను చేసిన తప్పు ఏమిటో బాగా అర్థమైందంట. మిమ్మల్ని దూరం చేసుకుని మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరంట. చాలా బాధపడుతున్నారు, చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారంట మీ పార్ట్నర్ అయితే. ఇప్పుడు తనకు తనే బంధించుకున్నారంట. తన లైఫ్ అంతా కూడా బందీ అయిపోయినట్టుగా ఇప్పుడైతే ఉందంట. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. మీకు మీ పర్సన్ అవన్నీ కూడా చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల మీ పార్ట్నర్ ఏమాత్రం కూడా హ్యాపీగా లేరు అని మీకు చెప్పి మిమ్మల్ని సారీ అడగాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ భయపడుతున్నారు. ఎందుకంటే మీ ప్రేమతో మీ పార్ట్నర్ని ఎంత కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి ట్రై చేసిన పాస్ట్లో
తన బిహేవియర్ అయితే మారలేదు కదా, అందుకే ఇప్పుడు మీ ముందుకు రావడానికి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారనే చెప్పాలి. బట్ మీతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని ఉంది. చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీ ముందుకు రావాలా వద్దా అని చెప్పి. బట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, తన ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి, మీతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి, ఇవే ఎక్కువగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. పాస్ట్లో తన బిహేవియర్తో తనని తానే మోసం చేసుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే. మిమ్మల్ని దూరం పెట్టి మీ పార్ట్నర్ కెరియర్ గురించి అవ్వచ్చు, మరి వేరే ఎవరి గురించి అయినా అవ్వచ్చు, హ్యాపీగా ఉందాము అని అనుకున్నారు. బట్ అదేమీ జరగలేదంట తన లైఫ్లోని. ఇప్పుడు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారంట. తన లైఫ్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉందంట. ఇక్కడి నుంచి ముందుకు వచ్చే అవకాశం కూడా తన లైఫ్లో లేదు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయ్యింది. రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే తనలో ఆలోచనలు మొదలయ్యాయి. తన ఆలోచనలు మీ వైపు అయితే చేంజ్ అయ్యాయి. మీ పార్ట్నర్ కూడా చేంజ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. బట్ టైం పడుతుంది మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి. ఇప్పుడే మీ పార్ట్నర్లో ఆ చేంజింగ్ అయితే మొదలయ్యిందని చెప్పాలి. మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించడం, మీరు గుర్తుకు రావడం, ఇటువంటివన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి మీ పార్ట్నర్కి. ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో. యాక్షన్ తీసుకోవడానికి అయితే టైం పడుతుందనే చెప్పాలి. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు, బట్ టైం పడుతుంది. మీ రాశులను బట్టి ఏంజల్స్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తారో తెలుసుకోవచ్చు. మీ రిలేషన్ విషయంలో మీకు ఏంజల్స్ ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారో తెలుసుకోవచ్చు. వృషభం రాశి వాళ్ళకి ఏంజల్ రిలేషన్ విషయంలో ఏ సమాధానం ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, వృషభం రాశి వాళ్ళు మీరు కెరియర్ అవ్వచ్చు, లేదంటే రిలేషన్ అవ్వచ్చు, మీరు ఏదైతే కావాలి, మీ లైఫ్లో ఏది జరగాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఏది జరగాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు జరుగుతాయంట. ఎక్కువగా ఇక్కడ రిలేషన్ అయితే చూపిస్తుంది. మీరు రిలేషన్ విషయంలో ఏదైతే మీరు జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారో అదైతే జరుగుతుంది వృషభం రాశి వాళ్ళకి అని ఏంజల్ అయితే ఆన్సర్ ఇచ్చారు. కన్యా రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజల్ ఏ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కొన్ని వారాల్లో అయితే జరగబోతుందంట. కొన్ని వారాల్లో అయితే జరగబోతుంది. మీ కోరికలు రిలేషన్ విషయంలో మీరు ఏది జరగాలి అని అనుకుంటున్నారో కన్యా రాశి వాళ్ళు మీరు కోరుకున్న కోరికలన్నీ కొన్ని వారాల్లో అయితే జరగబోతున్నాయి అని చెప్పి ఏంజల్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. అలాగే మకరం ఈ రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీ లైఫ్లో ఏది అవసరం అయితే ఉందో అది మీ చేతుల్లోనే ఉంది. బట్ అది మీరు తెలుసుకోవట్లేదు. మీ చేతుల్లో ఉన్నదే మీ లైఫ్లోకి మీకు అవసరమైనది. మీకు సంబంధం లేని విషయం గురించి మీరు ఆలోచించుకుని మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. మీ చేతుల్లో ఏదైతే ప్రజెంట్ ఉందో అదే మీకు మీ లైఫ్కి అవసరమైనది. మీకు అవసరం లేనిది మీరు కోరుకోవద్దు అని చెప్పి మకరం రాశి వాళ్ళకైతే ఏంజల్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. మీరైతే ఏదైతే అనుకున్నారో రిలేషన్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, అది మీకు అవసరం లేనిదంట. ప్రజెంట్ మీ చేతుల్లో ఉన్నదే మీకు మీ లైఫ్కి మంచిది అని ఏంజల్స్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. అలాగే కర్కాటకం ఈ రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీరు ఏ విషయంలోనైనా అంటే రిలేషన్ విషయంలో లేదంటే ఏ విషయంలో కెరియర్ జాబ్స్ ఏ విషయంలోనైనా కూడా మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది పర్ఫెక్ట్ టైం అంట. ఈ టైమింగ్ అయితే మీకు కలిసి వస్తుందంట. ఈ టైంలో మీరైతే యాక్షన్ తీసుకోవచ్చు. ఈ టైం మీకు కలిసి వస్తుంది. మీకు ఇది పర్ఫెక్ట్ టైం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి అని ఏంజల్ అయితే చెప్తున్నారు.
అలాగే వృశ్చికం వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజిల్ ఏం చెప్తున్నారో తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే రిలేషన్ విషయంలో అనుకుంటున్నారో అది సక్సెస్ అవుతుందంట, జరుగుతుందంట. మిమ్మల్ని భయపడద్దు అని చెప్పి ఏంజిల్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. మీనం ఈ రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజిల్ ఆన్సర్ ఏమిటో తెలుసుకోవచ్చు. మీ రిలేషన్ బ్రేకప్ అయ్యిందా, మళ్ళీ రికవర్ అవుతుంది, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి ఏంజిల్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. మేషం ఈ రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏం ఆన్సర్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు ఏంజల్. మీరు ఏదైతే వదిలేయాలా వద్దా, మూవ్ ఆన్ అయిపోవాలా ఈ రిలేషన్ విషయంలో వద్దా అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారో అది వదిలేయండి, మీ లైఫ్ అప్పుడే బాగుంటుంది అని చెప్పి ఏంజల్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. సింహం ఈ రాశి వాళ్ళకి ఏంజల్ రిలేషన్ విషయంలో ఆన్సర్ ఏమిటో తెలుసుకోవచ్చు. మీరు ఏంజల్స్ని ఏదో అడుగుతున్నారంట, అదైతే త్వరలోనే జరగబోతుంది. మీరు ఇంకా ఎక్కువ కాలం దాని గురించి వెయిటింగ్ చేయవలసిన అవసరం లేదు, అది త్వరలోనే జరగబోతుంది అని చెప్పి ఏంజల్ అయితే సమాధానం ఇస్తున్నారు మీకు. ధనుసు రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజల్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీరు డిసప్పాయింట్తో అయితే ఉండద్దు, మీ కోరికలు తీరే అవకాశం అయితే వచ్చేసింది. మీరు డిసప్పాయింట్తో ఉండద్దు, మీ కోరికలు తీరే టైం అయితే వచ్చేసిందని ఏంజల్ అయితే మీకు చెప్తున్నారు. నిరాశతో అయితే ఉండద్దు అని చెప్పి అంటున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీ కోరికలు అయితే నెరవేరే టైం అయితే వచ్చేసిందని ఏంజల్ అయితే మీకు ఆన్సర్ ఇస్తున్నారు. మిథునం ఈ రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజల్ ఆన్సర్స్ ఏంటో తెలుసుకోవచ్చు. కాంప్రమైజ్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ విషయంలో మిమ్మల్ని అపాలజీ అడిగి మీ దగ్గరికి వస్తే కనుక మీరు కాంప్రమైజ్ అవ్వండి, పర్వాలేదు అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు. సంథింగ్ ఏ విషయంలోనైనా, రిలేషన్ కాకపోయినా ఎవరి విషయంలో అయినా కూడా మీరు ఇప్పుడున్న టైంని బట్టి కాంప్రమైజ్ అయితే అవ్వాలి అంట. అలాగే మీ కుంభం ఈ రాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏంజల్ ఆన్సర్ ఏంటో తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగడానికి కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయి, కొన్ని నెలల్లో మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది రిలేషన్ విషయంలోని అని ఏంజల్ అయితే ఆన్సర్ ఇస్తున్నారు. అలాగే తులారాశి వాళ్ళకి రిలేషన్ విషయంలో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏ ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు ఏంజల్స్. టేక్ యాక్షన్ మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో, చేయడానికి భయపడుతున్నారో, అంటే రిలేషన్ విషయంలో మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా భయపడుతున్నారో జరుగుతుందో లేదో అని, మీరు భయపడద్దు, యాక్షన్ అయితే తీసుకోండి అని చెప్పి ఏంజల్ అయితే చెప్తున్నారు. అలాగే రిలేషన్ విషయంలో మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీ పార్ట్నర్ కూడా యాక్షన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, యాక్షన్ అయితే తీసుకుంటారు అని ఏంజల్ అయితే ఆన్సర్ చేస్తున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రిజనేట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.